హాయ్ ఫ్రెండ్స్, స్వాతి సిస్టర్స్ కి వెల్కమ్. అందరూ బాగున్నారా? ఎండాకాలం వచ్చింది కదండి, మీ అందరికీ కూడా కారమావకాయ ఎంత సింపుల్ గా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి. ఈ రకంగా పెట్టుకోండి, కారమావకాయ అయితే చాలా బాగా కుదురుతుంది. ఇదైతే మటుకు మా డాక్టర్ గారు వాళ్ళ ఇంట్లో బ్రాహ్మణ్ స్టైల్లో మా మేడం గారు వచ్చి పెట్టారండి. చాలా బాగా కుదురుతుందండి. ఈ ఆవకాయ అయితే మటుకు మీ అందరికీ కూడా చూపిస్తాను చూడండి. కారమావకాయ పెట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి, కంపల్సరీ కుదురుతుంది. ఇదైతే 15 కాయలకైతే మీకు కొలత చూపుతున్నానండి. 15 కాయలకి సువర్ణరేఖ కాయలు అయితే తీసుకున్నారు మా సారు. దానికైతే 1/2 కేజీ కారం, 1/2 కేజీ ఆవు పొడి అయితే తీసుకున్నారండి. ఇదే డొక్కుతో ఎందుకు కొలుచుకుంటున్నారంటే అవి 1/2 కేజీ ప్యాకెట్లే అలా వేసియొచ్చు. కాకపోతే ఏంటంటే సాల్ట్ కోసం అయితే కొలుచుకుంటున్నారండి. ఇవి 3 డొక్కులు ఈ కారం వచ్చిందండి, 3 డొక్కులు ఆవు పొడి వచ్చింది. అందుకే 2 డొక్కులు సాల్ట్ అయితే వేశారు. ఇంకా ఇవైతే మనం ముందుగా కాయలు తెచ్చుకొని శుభ్రం చేసేసుకొని చక్కగా దాని పైన తొక్క అంతా తీసుకొని గుడ్డతో అయితే శుభ్రంగా తుడుచుకోవాలండి. తుడుచుకున్నాక 1/2 కేజీ కారం, 1/2 కేజీ ఆవు పొడి వేసుకొని ఒక గుప్పుడు మెంతులు అయితే వేసుకున్నారండి. ఇంకా కారం చూసారా మీకు ఎంత రెడ్గా ఉంటుందో. 3 మ్యాంగోస్ అయితే మటుకు సూపర్ కుదురుతుందండి. ఆవకాయలకి అయితే మటుకు మా మేడం కంపల్సరీ 3 మ్యాంగోసే. నూనె మటుకు పలుకుల నూనె వేస్తారండి. ఎస్ఆర్ బ్రాండ్ పలుకుల నూనె అయితే మటుకు వేస్తారు కంపల్సరీ. ఇంక ఇది సాల్ట్ కాబట్టి ఉప్పుగల్లు కాదు కాబట్టి టాటా సాల్ట్ అయితే తీసుకున్నారండి. టాటా సాల్ట్ ఇవి 3 డొక్కులు వచ్చాయి కాబట్టి 2 డొక్కులు అయితే టాటా సాల్ట్ అయితే తీసుకున్నారు. ఇంకెందుకంటే మాకు డాక్టర్ గారు వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా సాల్ట్ వేయడం అలవాటు, ఇంకా అందువల్ల అయితే సాల్టే వేశారు. ఈసారి అయితే ఇంకా మా మాధురి లేదండి. కింద సంవత్సరం మీరు చూసారు కదా మన వీడియోస్ అన్నిటిలో కూడా మాధురి అయితే అన్ని రకాల ఆవకాయలు కూడా పెట్టింది. ఇంక ఈసారి అయితే మాధురి డెలివరీ టైం అని హైదరాబాద్ లోనే ఉండిపోయింది కదండి. అందువల్ల అయితే మా డాక్టర్ గారు సింపుల్ గా ఒక 15 కాయలకే అయితే పెట్టించారండి కారం ఆవకాయ. ఇంకా ఇదైతే మటుకు చాలా బాగా కుదిరిందండి. ఇంకా ప్రతి సంవత్సరం కూడా రాజమ్మ గారే వచ్చి పెడతారండి ఆవకాయలు. మా మాధురి కూడా చాలా బాగా పెట్టడం అయితే నేర్చుకుంది. ఇంకా మెంతులు అయితే మటుకు ఒక గుప్పుడు అయితే మెంతులు వేశారు. ఇంకా మెంతులు వేసాకైతే ఇంగువ అయితే మనకి ఆవకాయ ఇంగువ అని దొరుకుతుందండి. మీకు ఆ డబ్బా అయితే చూపిస్తాను చూడండి. ఆవకాయ ఇంగువలోని మీకు అంతా కాదండి, చిన్న ముక్కే కారం ఆవకాయకి అయితే ఎక్కువ ఇంగువ పట్టదండి. తీపి ఆవకాయకి అయితే ఎక్కువ వేస్తారు. కానీ ఇంకా ఇంగువ అయితే చూసారా మేడం గారు ఓపెన్ చేస్తున్నారు కదా, అందులో అయితే చిన్న ముక్క వేసారండి. ఒక 2 బఠానీ గింజలు అంత వేసారండి. ఇది చాలా ఘాటుగా ఉంటుందండి, నార్మల్ ఇంగువ కాదు ఇది, ఆవకాయ ఇంగువ. మీకు ఆ డబ్బా కూడా చూపిస్తాను చూడండి. అసలు అది ఓపెన్ చేస్తే ఘాట్ అయితే ఇంకా రూమ్ అంతా కూడా మనకి ఆవకాయకి ఇచ్చే టేస్ట్ అంతా కూడా ఈ ఇంగువలోనే ఉంటుందండి. అగోండి అలాంటి ముక్కలు ఒక 2 చిన్న ముక్కలు వేసారన్నమాట. అంతేనండి, సరిపోద్ది. ఇంక మీకు ఆ డబ్బా అయితే చూపిస్తాను చూడండి. ఇంకా చక్కగా ఇవన్నీ ఏంటంటే చేతితో బాగా మిక్స్ చేసేసుకుంటున్నారు అన్నమాట. ఎందుకంటే ఎక్కడ ఒక దగ్గర సాల్ట్, ఒక దగ్గర ఉప్పు, కారం అలా మిక్స్ అవ్వకుండా చక్కగా గుండంతా కూడా కలిపిస్తున్నారు. ఎక్కువ మీద అయితే మటుకు ముక్కలకు నూనె పట్టించి వేస్తారండి. ఇగోండి ఇదే ఇంగువ డబ్బా, మీకు చాలా బాగా పనిచేస్తుందండి. ఈ ఆవకాయలకైతే ఆవకాయ ఇంగువ అంటే మీకు ఇస్తారు, అంత బాగుంటుందండి ఇది. ఇంకా శుభ్రంగా ఇది బాగా మిక్స్ చేసుకొని ముక్కలు అయితే ఇందులోకి వేసుకొని కలిపేసుకొని మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి అయితే ఎత్తిపెట్టేసుకోవాలండి. ఎత్తిపెట్టేసుకొని చక్కగా ఒక 3 రోజుల తర్వాత అయితే మళ్ళీ తీసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇంకా రాజమ్మ గారు అయితే కలుపుతున్నారు కదా, నేనైతే ఈ లోపు ముక్కలు అయితే వేసేస్తున్నాను పక్క నుండి. ఇంకా మనకి ఏంటంటే ఇలా వేయడం వల్ల ప్రతిసారి కూడా మనకి ఆ కొలతలు అనేది గుర్తుండిపోద్ది కదండి. ఇంకా లైఫ్ లాంగ్ మనకి ఆవకాయల కొలతలు అయితే చక్కగా గుర్తుండిపోతాయని నేను దగ్గరుండి అయితే చక్కగా వీడియో షూట్ అయితే చేసుకున్నానండి. ఇంకా ఈ ముక్కలన్నీ కూడా అందులో వేసేసి బాగాన ముక్కలు గుండా కలుపుతూ మనం ప్లాస్టిక్ డబ్బాలకు అయితే ఎత్తి పెట్టేసుకోవాలండి. పాపం మా రాజమ్మ గారికి అయితే కొంచెం హెల్త్ బాగాలేదండి. అందువల్ల అయితే పాపం ఇన్నాళ్ళ అయితే చేయలేకపోతున్నారు, లేదంటే ఆవిడే అన్ని టక్ టక్ అని చేసేవారండి. ఇంక ఇదైతే మటుకు ఇలా బేషన్ నిండా కూడా ఉన్న ముక్కలన్నీ కూడా వేసుకోవాలండి. ఇవి 15 కాయలు ముక్కలు కరెక్ట్గా సువర్ణరేఖ అయితే తీసుకున్నారండి. కొంతమంది చెరుకు రసాలు తీసుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పులుపు కాయలు అయితే తీసుకుంటారు. ఇంకా మా డాక్టర్ గారు వాళ్ళ ఇంట్లో అయితే ఎప్పుడు సువర్ణరేఖ పెడతారండి. ముక్క అయితే మటుకు చాలా బాగుంది, మంచి పుల్లగా ఉన్నాయండి ముక్కలు. ఇంక ఇలా గుండా పైకి కిందకి మొత్తం ముక్కలకు పట్టిలాగా అయితే వేసేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుంటే మీకు సంవత్సరం పొడుగుతా కూడా సరిపోద్దండి. ఒక ఫ్యామిలీకి అయితే మటుకు ఈజీగా సరిపోద్దండి సంవత్సరం అంతా. ఇంకా మా డాక్టర్ గారు అయితే ఎక్కువ కాదండి, కొంచెమే పెట్టించారు. ఎందుకంటే మరి ఎక్కువ అంటే చూసుకోలేరు కదండి, అందువల్ల అయితే పెట్టించలేదు. ఇంక ఈ సంవత్సరానికి అయితే మాకు ఆవకాయలు ఇంక ఇంతే. ఈ సంవత్సరం మిగతా ఆవకాయలు అయితే పెట్టట్లేదు. ఇంక నేను పెడితే కనుక ఒకవేళ ఇంటి దగ్గర తీపి ఆవకాయ అయితే పెట్టాలండి. ఒకవేళ పెట్టినట్టయితే మీకు కంపల్సరీ చూపిస్తాను. ఇంకా చూసారా నేను ఒక ప్లాస్టిక్ డబ్బా శుభ్రంగా ఎండబెట్టేసుకొని తీసిన తడి లేకుండా చూసుకోవాలండి ఆవకాయలకు ముఖ్యంగా.
మన చెమట కూడా తగలకూడదు, అంత జాగ్రత్తగా పెట్టాలండి. అంత జాగ్రత్తగా పెడితేనే ఆవకాయలు అంత చక్కగా నిలవ ఉంటాయి. ఈ లోపు నేను ప్లాస్టిక్ డబ్బాలోకి అయితే శుభ్రంగా కొంచెం గుండ, కొంచెం ముక్కలు, కొంచెం గుండ, ముక్కల కింద మొత్తం అంతా తీసుకున్నాను. తీసుకున్నాక ఇప్పుడు ఒలిచిన వెల్లుల్లిపాయలు కూడా ఇందులోనే వేసేసుకోవాలండి. ఒలిచిన వెల్లుల్లిపాయలు మనకి 1.5 ప్యాకెట్ పూర్తిగా పట్టిందండి. నూనె అయితే 1.5 కేజీన్నర కరెక్ట్గా నూనె అయితే పట్టింది. ఇంకా అసలు ఎక్కువ తక్కువ అయితే అస్సలు అవ్వదండి. ఇంక 1.5 కేజీన్నర నూనె అయితే మటుకు వేసేసాక మిగిలిన నూనె అయితే పక్కకు పెట్టుకున్నామండి. నూనె ఎక్కువ కావాలనుకున్న వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు, 2 కేజీలు వేసేసుకోవచ్చు. కానీ ఎస్ఆర్ బ్రాండ్ పలుకుల నూనె అయితే మటుకు చాలా బాగుంటుందండి. ఇంకా మొత్తం ఈ ఆవకాయ అంతటిని చక్కగా ప్లాస్టిక్ దాంట్లో తీసుకొని ఇంకా వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసారు. ఇంకా మీకు ఈ రకంగా కానీ ట్రై చేయండి, ఇదే కొలతలతో మీకు ఆవకాయ అయితే మటుకు చాలా బాగా కుదురుతుందండి. ఒకవేళ వెల్లుల్లిపాయలు మీరు ముందుగా కానీ ఒలుచుకుంటే ఇలా నూనెలోని మనం ఈ పలుకుల నూనె ఉంటుంది కదండి, పలుకుల నూనె డబ్బాలోకి తీసుకొని వెల్లుల్లిపాయలు అన్నీ ఆ డబ్బా నిండా అయితే వేసేసుకోవచ్చండి. మనం ఎందుకంటే ఒలుచుకొని బయటికి గాలి వదిలేకుండా ఇలా చక్కగా నూనెలో కానీ వేస్తే వెల్లుల్లిపాయ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారా మీకు ఎస్ఆర్ బ్రాండ్ పలుకుల నూనె ఇది అయితే మటుకు ఆవకాయకి చాలా బాగుంటుందండి. మిగతా ఏ నూనెలైనా అదొక రకమైన వాసన వస్తాయన్నమాట. అందువల్ల ఎప్పుడు కూడా ఇదే వేస్తారు మా డాక్టర్ వాళ్ళు. ఇంకా మా డాక్టర్ గారు మొత్తం రాజమ్మ గారు మేము మా ముగ్గురు చేతుల మీద ఈ సంవత్సరం మాదిరి లేనందుకు మాదిరి స్థానంలో ఉండి మేమైతే మటుకు ఈ ఆవకాయ అయితే పెట్టేసామండి. మా మాదిరికి అయితే సర్ప్రైజ్, హైదరాబాద్ వెళ్ళే వరకు కూడా ఈ వీడియో పెట్టకూడదని మా డాక్టర్ గారు కండిషన్ అయితే పెట్టారండి. ఇంకా మా మాదిరి అయితే టేస్ట్ చేసింది. ఆల్రెడీ ఈ వీడియో నేను అప్లోడ్ చేసేటప్పటికైతే మా మాదిరికి ఒక చిన్న బాబు కూడా పుట్టేసాడండి. ఫస్ట్ బాబు, మళ్ళీ కూడా బాబు అయితే పుట్టేసాడు. ఈ ఆవకాయ కూడా తినేసింది. ఇంకా అందువల్ల నేనే ఇప్పటికి లేట్ అయిపోయానని ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే నేనే లేటు. కానీ సక్సెస్ఫుల్ గా మేము పెట్టిన ఆవకాయ అయితే చాలా బాగా వచ్చింది. మాధురి కూడా తిన్నది. మా కోరిక అదేనండి, మాధురి దగ్గరికి వెళ్ళి లోపల ఆవకాయ అయితే పట్టుకెళ్ళాలని డాక్టర్ గారు అయితే గబగబా ముందుగా అయితే వచ్చారండి. వచ్చి ఆవకాయ అది పెట్టించుకొని పట్టుకెళ్లారు హైదరాబాద్. చక్కగా మాధురి అయితే తిన్నది. ఇంకా వాళ్ళ బొజ్జలో ఉన్న బేబీ కూడా తినేసింది. ఇంకా ఈ ఆవకాయ నేను అప్లోడ్ చేసే టైంకి అయితే బాబు కూడా పుట్టేసాడు. వాళ్ళకి పుట్టి 3 days అయితే అవుతుందండి. ఇంకా మా చిన్న తమ్ముడు అయితే పుట్టేసాడండి. మీరు కూడా ఇదే కొలతలతో కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అన్నిటికీ కూడా రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.